హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ అప్ టు టాక్స్. నేను మీ అక్బర్ సలీం. పక్కా రైల్వే జాబ్ కోసం నేను సిద్ధం సిరీస్ స్టార్ట్ చేశాను. మీరు కూడా 2024లో రైల్వే జాబ్ తెచ్చుకోవడం సిద్ధంగా ఉంటే మన సిరీస్ని ఫాలో అవ్వండి. ఈ సిరీస్ అనేది మీకు అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. రైల్వేలో ఉన్న ప్రతి ఎగ్జామ్, ఏఎల్పి కానీ, ఆర్పిఎఫ్, గ్రూప్ డి, ఎన్టీపీసీ, టెక్నీషియన్స్, జేఈ, ఏ నోటిఫికేషన్స్ అయినా సరే ఈ సిరీస్ అనేది కంప్లీట్గా యూజ్ అవుతుంది. ఈ సిరీస్ యొక్క మెయిన్ పాయింట్స్ ఏంటంటే, ఈ సిరీస్లో బేసిక్ కాన్సెప్ట్తో పాటు ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్స్ తీసుకొని అన్ని క్వశ్చన్స్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎల్సిఎం హెచ్సిఎఫ్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రీవియస్ క్లాస్లో ఎల్సిఎం అంటే ఏంది, ఎల్సిఎంలో ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు మనం ఈ వీడియోలో హెచ్సిఎఫ్ అంటే ఏంటి, వాటి గురించి మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత హెచ్సిఎఫ్ అనేది ఈజీగా షార్ట్కట్లో ఎలా చేయాలో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, దీన్ని తెలుగులో మనం గసావా అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చాలా వేస్ ఉన్నాయి, సింపుల్ వేలో ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ జనరల్ ప్రొసీజర్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 నెంబర్స్ తీసుకోండి, 12, 16. ఇవేం కావాలి, కామన్ ఫ్యాక్టర్స్ కావాలి. వీటి యొక్క 12 యొక్క కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, 1 12తో డివైడ్ అవుతుంది, 2 12తో డివైడ్ అవుతుంది, 3 12తో డివైడ్ అవుతుంది, 4 12తో డివైడ్ అవుతుంది, 6 12తో డివైడ్ అవుతుంది, 12తో డివైడ్ అవుతుంది. ఇవన్నీ ఏంటిది 12 యొక్క ఫ్యాక్టర్స్. అలాగే 16 యొక్క ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, 1 2 16తో డివైడ్ అవుతుంది, 3 డివైడ్ అవుతుంది, 4 16తో డివైడ్ అవుతుంది, 5 డివైడ్ అవుతుంది, 6 డివైడ్ అవుతుంది, 7 డివైడ్ అవుతుంది, 8 16 డివైడ్ అవుతుంది, 16 16తో డివైడ్ అవుతుంది. హెచ్సిఎఫ్ అనేది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కదా. వీటిలో కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, 1 కామన్ ఉంది, 2 కామన్ ఉంది, అలాగే 4 కామన్ ఉంది. ఇంకేమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఏమన్నాయా, కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు. కామన్ ఫ్యాక్టర్స్ ఏమన్నాయి, 1 2 4. వీటిలో మనకు కావాల్సిన ఏంటిది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 2. హైయెస్ట్ నెంబర్ ఎంత, 4. సో 12కి 16కి హెచ్సిఎఫ్ ఎంత వస్తుందంటే 4 వస్తుంది. ఇది యాజ్ పర్ డెఫినేషన్. అలాగే ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్లో మనం ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్లో మనం హెచ్సిఎఫ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. 12 అండ్ 16, 12ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా రాయొచ్చు, 3 4 జా 3 ప్రైమ్ నెంబరే. 4ని ఎలా రాయొచ్చు, 2 స్క్వేర్ రాయొచ్చు. అలాగే 16 ఎలా రాయొచ్చు మనం, 2 పవర్ 4. ఇక్కడ చూడండి, మనకు కామన్ ఫ్యాక్టర్స్ రావాలి, రెండిట్లో కామన్గా ఉండాలి. ఇక్కడ 3 ఉందా, ఇక్కడ 3 లేదు అంటే 3 రాదు. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది, 2 రాశాను. రెండిట్లో కామన్గా ఏముంది, 2 స్క్వేర్ కదా. మనం 2 పవర్ 4 తీసుకున్నాం, ఇక్కడ 2 పవర్ 4 ఉండదు. సో 2 స్క్వేర్ కామన్గా ఉంటుంది. సో హెచ్సిఎఫ్ ఎంత వస్తుంది, 4 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో నెంబర్ తీసుకుందాం మనం, 3 9 18. వీటికి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. 3 ఇది ఆల్రెడీ ప్రైమ్ నెంబరే. 9 ఎలా రాయొచ్చు మనం, 3 స్క్వేర్గా రాయొచ్చు. 18 ఎలా రాయొచ్చు మనం, 9 2 జా 9 అంటే 3 స్క్వేర్ ఇంటూ 2. వీటన్నింటిలో కామన్ ఏముంది, ఇక్కడ 3 ఉంది, 3 ఉంది, 3 ఉంది. సో 3 రాసాము. 2 మూడిట్లో ఉందా, మూడిట్లో లేదు కాబట్టి 2 రాదు. ఇట్లా మళ్ళీ మనం ఏం చేయాలి, కామన్గా ఉన్నది ఇక్కడ 3 పవర్ 1, అన్నిట్లో 3 పవర్ 1 ఉంది కాబట్టి 3 పవర్ 1 హెచ్సిఎఫ్ అనేది 3 అవుతుంది. ఇది ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్లో మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేసాం. అయితే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి ఈజీగా ఎలా చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది, 12 16. 12 16 యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది, 4 ఉంది. అంటే హెచ్సిఎఫ్ అనేది 4 కానీ 4 యొక్క ఫ్యాక్టర్స్ కానీ రావచ్చు. సో 4 యొక్క ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, 4 2 1. అయితే 4 అన్నా కావాలి, లేకపోతే వీటి యొక్క ఫ్యాక్టర్స్ అన్నా కావాలి. ఇప్పుడు చూడండి, నేను 4 తీసుకున్నా, 12లో 4 కామన్గా ఉంది, 16లో కూడా 4 కామన్గా ఉంది కాబట్టి హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది, 4 అవుతుంది. అలాగే సెకండ్ క్వశ్చన్ ఏం తీసుకున్నాం మనం, 3 9 18. వీటి మినిమం కామన్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది మనకి, 3కి 9కి డిఫరెన్స్ ఎంత ఉంది, 6. అయితే హెచ్సిఎఫ్ అనేది 6 అన్నా రావచ్చు, లేకపోతే 6 యొక్క ఫ్యాక్టర్స్ రావచ్చు. 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటిది, 6 3 2 1. ఓకే, ఫస్ట్ 6 తీసుకుందాం. ఇందులో 6 ఉందా, 3లో 6 లేదు కాబట్టి 6 రాదు. తర్వాత 3 తీసుకోండి, ఈ నెంబర్లో 3 ఉంది కామన్, 9లో 3 కామన్గా ఉంది, 18లో 3 కామన్గా ఉంది. హెచ్సిఎఫ్ ఎంత వస్తుంది, 3 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. ఓకే, ఇంతకుముందు కూడా మనం సేమ్ ఇది ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్లో చేసాము. ఇది మనం షార్ట్ కట్ మెథడ్లో ప్రాబ్లమ్స్ అనేవి
సాల్వ్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక నెంబర్ తీసుకుందాము. 245, 246, 3, 4, 7. వీటి యొక్క హెచ్సిఎఫ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మినిమం డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? ఇక్కడే కదా మినిమం డిఫరెన్స్ వచ్చేది. ఎంత ఉంది? 1. హెచ్సిఎఫ్ ఏముంది? 1 అవచ్చు, 1 యొక్క ఫ్యాక్టర్స్ అవ్వచ్చు. 1 యొక్క ఫ్యాక్టర్స్ 1 కదా ఉండేది. సో ఈ నెంబర్కి హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. చాలా ఈజీ ప్రొసీజర్ అనమాట. ఓకే, సో హెచ్సిఎఫ్ మేబీ డిఫరెన్స్ అన్న అవ్వచ్చు, ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ డిఫరెన్స్. ఈ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన ఎగ్జామ్లో ఈ పాయింట్ని బేస్ చేసుకుని మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ కోప్రైమ్ నెంబర్స్. హెచ్సిఎఫ్ ఆఫ్ కోప్రైమ్ నెంబర్స్. కోప్రైమ్ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అనేది ఎంత అవుతుంది? కోప్రైమ్ నెంబర్స్ ఏంటిది? ఇచ్చిన నెంబర్స్లో ఎటువంటి కామన్ ఫ్యాక్టర్స్ లేకపోతే దాన్ని ఏమంటారు? కోప్రైమ్ నెంబర్ అంటారు. సో ఆల్వేస్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఈ క్వశ్చన్ చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సిఎఫ్ ఆఫ్ 3, 7. ఈ రెండింటిలో కామన్ ఫ్యాక్టర్ ఏముందా? కామన్ ఫ్యాక్టర్ ఏం లేదు కాబట్టి హెచ్సిఎఫ్ ఎంత వస్తుంది? 1 అవుతుంది. హెచ్సిఎఫ్ ఆఫ్ 9, 17. ఈ రెండింటిలో కామన్ ఫ్యాక్టర్ ఏమైనా ఉందా? కామన్ ఫ్యాక్టర్ ఏమి లేదు. హెచ్సిఎఫ్ ఎంత వస్తుంది? 1 అవుతుంది. సో హెచ్సిఎఫ్ ఆఫ్ కోప్రైమ్ నెంబర్స్ ఎంత? 1. నెక్స్ట్ పాయింట్, ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు మనం ఎల్సిఎం కానీ హెచ్సిఎఫ్ కానీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ x/a, y/b, z/c. వీటికి మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ వాల్యూ, న్యూమరేటర్ తీసుకోవాలి బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్. ఈ పాయింట్ జాగ్రత్త చూడండి. ఇక్కడ చూడండి, నా హెచ్సిఎఫ్ కావాలి కాబట్టి న్యూమరేటర్లో ఉండాలి, హెచ్సిఎఫ్ ఉండాలి. ఇప్పుడు ఏం వస్తుంది ఇక్కడ ఆన్సర్? హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ వాల్యూ ఏమున్నాయి? x, y, zకి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. డినామినేటర్ వాల్యూకి ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అదే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఏం చేయాలి? ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ కూడా చాలాసార్లు అడిగాడు. ఏదైతే అడుగుతున్నాడో ఇక్కడ ఎల్సిఎం అడిగితే న్యూమరేటర్ ఎల్సిఎం తీసుకోండి, హెచ్సిఎఫ్ అడిగితే న్యూమరేటర్లో హెచ్సిఎఫ్ తీసుకోండి. ఎల్సిఎం ఆఫ్ x, y, z బై హెచ్సిఎఫ్ ఆఫ్ a, b, c. ఈ పాయింట్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎల్సిఎంలో 3 మోడల్స్ ఉన్నట్టు మనకు హెచ్సిఎఫ్లో కూడా 3 మోడల్స్ ఉంటాయి. అయితే క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతారో చూడండి. ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ which divides. ఇక్కడ కీవర్డ్ వచ్చేసి డివైడ్స్ అని కనబడితే అది హెచ్సిఎఫ్ అనుకోవాలి. ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ which divides x, y, z. ఇంతవరకు క్వశ్చన్ ఇస్తే మనం ఏం అనుకోవాలి? ఆ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్. మన క్వశ్చన్ చూడగానే అది ఏ ఫార్మాట్ మనకి తెలిస్తే ప్రాబ్లం ఇంకా ఈజీ అనమాట. ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ which divides x, y, z and leaves remainder a, b, c. ఇక్కడ డిఫరెంట్ రిమైండర్స్ వస్తాయి. అప్పుడు మనం హెచ్సిఎఫ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఎక్స్లో నుంచి ఏనే సపరేట్ చేయండి. x - a, y - b, z - c. ఈ నెంబర్స్ యొక్క మనం హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటిది? ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్. సేమ్ దానికి దీనికి డిఫరెన్స్ ఏం లేదు. సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ చిన్న పాయింట్ వేరియేషన్. ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ which divides x, y, z, leaves remainder same in each case.
ఈచ్ కేస్. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి రిమైండర్ ఎలా వస్తుంది, సేమ్ వస్తుంది అనమాట. అప్పుడు మనం హెచ్సిఎఫ్ అనేది దేనికి ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ మైనస్ వై కామా వై మైనస్ జెడ్ కామా జెడ్ మైనస్ ఎక్స్, వీడికి మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే ప్రాబ్లం అనేది ఈజీ చేయొచ్చు అనమాట. సో ఇవి హెచ్సిఎఫ్లో ఉన్న 3 మోడల్స్. ఆ బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మన ఎగ్జామ్స్లో ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. ద వాల్యూ ఆఫ్ హాఫ్ ఆఫ్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ 36 అండ్ 144 ఈజ్ 36 మరియు 144 యొక్క గసాబాలో సగం ఎంత అవుతుందో మనం కనుక్కోవాలి. ఈ క్వశ్చన్ ఆర్ఆర్బి గ్రూప్ డీలో అడిగాడు. ఫస్ట్ జనరల్ ప్రొసీజర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్లో చేద్దాం. తర్వాత షార్ట్ కట్లో చెప్తున్నాను. 36 144. 36 ఎలా రాయొచ్చు మనం, 9 4 ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయండి. 9 ప్రైమ్ నెంబర్ కాదు, 3 స్క్వేర్. 4 ప్రైమ్ నెంబర్ కాదు, ఎలా రాయొచ్చు, 2 స్క్వేర్. అలాగే 144ని ఎలా రాయొచ్చు మనం, 32 16 9 రాయొచ్చు కదా, 16 9 144. 16 ఎలా అవుతుంది, 2 పవర్ 4. 9 ఎంత, 3 స్క్వేర్. ఈ రెండిట్లో కామన్గా ఏమున్నాయి, 2 కామన్గా ఉంది, 3 కూడా కామన్గా ఉంది. పవర్స్లో చూడండి, ఇక్కడేమో 2 స్క్వేర్ ఉంది, ఇక్కడ 2 పవర్ 4. ఈ రెండిట్లో కామన్గా ఏముంటుంది, 2 స్క్వేర్. అలాగే ఇక్కడేమో 3 స్క్వేర్ ఉంది, ఇక్కడ 3 స్క్వేర్. 3 స్క్వేర్ అవుతుంది. 2 స్క్వేర్ అంటే ఎంత, 4. 3 స్క్వేర్ అంటే ఎంత, 9. 36. చాలామంది దీనికి ఆన్సర్ ఆప్షన్ సి పెడతారు. చిన్న లాజికల్ పాయింట్, ఏమడిగాడు, హెచ్సిఎఫ్ అడగలేదు. హెచ్సిఎఫ్లో ఎంత కావాలి, హాఫ్ కావాలి. 36లో హాఫ్ ఎంత అవుతుంది, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇది జనరల్ ప్రొసీజర్. ఇప్పుడు మనం షార్ట్ కట్ మెథడ్లో ఎలా చేయాలో చూద్దాం. 36కి 144కి ఫస్ట్ ఏం చేయాలి, మీరు డిఫరెన్స్ తీసుకోండి. 144లో నుంచి 36 పోతే ఎంత వస్తుంది, 8. 13లో నుంచి 3 పోతే ఎంత, 108. రైట్. ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ అనేది 108 కానీ 108 యొక్క ఫ్యాక్టర్స్ కానీ వస్తుంది. సో ఇక్కడ 108 అయితే దీనికంటే ఎక్కువ నెంబర్స్ కావు. సో ఆప్షన్ ఏ అనేది ఏం చేయొచ్చు, మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ వీటి యొక్క ఫ్యాక్టర్స్లో 72 వీటి యొక్క ఫ్యాక్టర్స్ అవుతుందా, 72 2గా తీసుకున్నాం మనకి ఎంత అవుతుంది, 144 అవుతుంది. అంటే మనకి 72 రాదు. ఈ ఆప్షన్లో మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ 36 ఉంది, ఇక్కడ 144 ఉంది. 36ని నేను 4తో మళ్ళీ ప్లేస్ చేయాను అనుకో, ఎంత అవుతుంది, 36 4 చేయంత 144. అంటే వీటి యొక్క కామన్ ఫ్యాక్టర్ ఎంత అవుతుంది, 36 అవుతుంది. 36లో హాఫ్ ఎంత, 18. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇక్కడ మీరు ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసి చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 81 91 101 అండ్ 111? 81 91 101 మరియు 111 లెక్క గసాబా కనుక్కోవాలి. 81 91 101 111. ఏం చేయాలి, డైరెక్ట్ షార్ట్ కట్ మెథడ్లో చెప్తున్నాను. మినిమం డిఫరెన్స్ ఎంత ఉంది, 10 ఉంది. ఇక్కడ మనకి 10 అన్నా రావచ్చు, 10 యొక్క ఫ్యాక్టర్స్ అన్నా రావచ్చు. ఇక్కడ చూడండి ఆప్షన్స్లో 10 యొక్క ఫ్యాక్టర్స్ ఏమన్నాయి, ఆప్షన్ ఏ 10 యొక్క ఫ్యాక్టర్ కాదు, ఆప్షన్ బి 10 యొక్క ఫ్యాక్టర్ కాదు, ఆప్షన్ డి 10 యొక్క ఫ్యాక్టర్ కాదు, ఆప్షన్ సి 1 ఫ్యాక్టరే కదా. సో డైరెక్ట్గా ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్ ఇది 2021లో, చాలా ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 36 72 126? 36 72 126 యొక్క మనం హెచ్సిఎఫ్ అనేది గసాబా ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకు అడిగాడు, ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్ అడిగిన క్వశ్చన్. డిఫరెన్స్ ఎంత, 36. ఇక్కడ మనకు ఆప్షన్స్లో హెచ్సిఎఫ్ అనేది 36 కానీ 36 ఎక్సా ఫ్యాక్టర్స్ కానీ వస్తుంది. ఇప్పుడు చూడండి 36, ఇందులో 36 ఉంది, ఇందులో 36 ఉంది, ఇందులో 36 ఉందా, 36 3 ఎంత, 2 72, 3 ఎంత అవుతుంది, 108. సో 36. నెక్స్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏముంది, 18. ఇందులో 36లో 18 ఉంది, 72లో 18 4 72. 18 అంటే ఏంటి, 2తో పోవాలి, 9తో పోవాలి. అన్ని నెంబర్స్ 2తో పోతున్నాయి. 9 ఏంటిది, సమ్ ఆఫ్ డిజిట్సే కదా. ఇది 9తో డివైడ్ అవుతుంది, ఇది 9తో డివైడ్ అవుతుంది, ఇది కూడా 1 + 2 2 2 1 + 2 3 3 + 6 9. సో ఇది కూడా 9తో డివైడ్ అవుతుంది. అన్ని నెంబర్స్తో కామన్గా ఉంది, ఏ నెంబర్ ఉంది కామన్గా ఉంది, 18 కామన్గా ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ n and n+1 వేర్ n ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్? మీకు ఆల్రెడీ చెప్పాను, హెచ్సిఎఫ్ ఆఫ్ కో ప్రైమ్ నెంబర్, హెచ్సిఎఫ్ ఆఫ్
కో ప్రైమ్ నెంబర్ ఆల్వేస్ 1. మీరు కాన్సిక్యూటివ్ నెంబర్స్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 4 ఏ నెంబరు కోప్రైమ్ నెంబరే, 4 5 ఏ నెంబరు కోప్రైమ్ నెంబరే, 6 7 ఏ నెంబరు కోప్రైమ్ నెంబరే. వీటన్నిటి హెచ్సిఎఫ్ ఎంత వస్తుంది? 1 అవుతుంది. ఆప్షన్ అండ్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, హెచ్సిఎఫ్ ఆఫ్ 2 power 4 3 power 4 5 cube 7 square and 2 square 3 power 6 5 power 5 ఈజ్ అన్నాడు. వీటి యొక్క హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. వీటిలో మీరు ఏం చేయాలి? కామన్గా ఏముంది? ఇక్కడ 2 power 4 ఉంది, ఇక్కడ 2 square. రెండిట్లో కామన్గా ఏముంది? 2 square వస్తుంది. ఆప్షన్ బి ఎలిమినేట్, ఆప్షన్ సి ఎలిమినేట్. నెక్స్ట్ 3 power, ఇక్కడేమో 3 power 4 ఉంది, ఇక్కడ 3 power 6 ఉంది. రెండిట్లో కామన్గా ఉంది 3 power 4. ఇక్కడ 3 power 4 ఉంది, ఇక్కడేమో 3 square ఉంది. ఇది కాదు. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఎన్టీపీసీలో 2021లో అడిగిన క్వశ్చన్. మీరు మొత్తం చేయాల్సిన పని లేదు, ఆప్షన్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్, సేమ్ మోడల్ కూడా ఇక్కడ కూడా చూడండి. అయితే ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్లో డైరెక్ట్గా ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇచ్చాడు, ఇక్కడ వాటి యొక్క వాల్యూస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, అంటే కంప్లీట్గా చేయాల్సిందే. సో ఎక్స్ వాల్యూ ఇచ్చాడు, వై వాల్యూ ఇచ్చాడు, జెడ్ వాల్యూ ఇచ్చాడు, ఎక్స్ వై జెడ్ యొక్క హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు చూడండి, 2 cube 2 square 2 power 4 కామన్గా ఏముంది? 2 square ఇంటూ 3 square 3 cube 3 కామన్గా ఏముంది? 3. తక్కువ పవర్స్ తీసుకోండి. అలాగే ఇక్కడ 5, ఇంకా 5 అంటే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. మినిమం పవర్ ఎంత? 5 ఇంటూ ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది. మినిమం పవర్ ఎంత? 1. 7 power 1. ఫస్ట్ 5 ఉంటే 5ని ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేయండి. 2 square అంటే ఎంత? 4 కదా. 5 4 ఎంత? 20. 7 3 ఎంత? 21. 21 into 20 ఎంత అవుతుంది? 420. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సేమ్ మళ్ళీ ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చనే. నెక్స్ట్ వన్, ఫైండ్ ద greatest number which when the numbers 158 215 are divided it leaves remainder 4 and 5 are respectively. చూడండి, ఈ నెంబర్స్ని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది? 4 and 5. హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? 158లో నుంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 154. అలాగే 215లో నుంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 210. ఇప్పుడు ఈ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. సో 154కి 210కి డిఫరెన్స్ అనేది ఎంత అవుతుంది? 46 56. ఇప్పుడు ఆప్షన్స్లో 56 యొక్క ఫ్యాక్టర్స్ ఉండాలి. 21 అనేది 56తో డివైడ్ అవుతుందా? డివైడ్ అవ్వదు. 18 అనేది 56తో డివైడ్ అవుతుందా? 18 3 54, ఇది కూడా డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 14తో డివైడ్ అవుతుందా? 14 4 56. సో ఇది ఆన్సర్ కావచ్చు. ఇప్పుడు 14 అంటే దేంతో డివైడ్ అవ్వాలి? 2తో డివైడ్ అవ్వాలి, 7తో డివైడ్ అవ్వాలి. ఈ రెండు ఈవెన్ నెంబర్సే కాబట్టి 2తో డివైడ్ అవుతాయి. 2తో డివైడ్ అయితే సి రాదు. డైరెక్ట్గా ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ద లార్జెస్ట్ నెంబర్ విచ్ డివైడ్స్ 55 72 123 లీవ్స్ ద రిమైండర్స్ 3 7 6 రెస్పెక్టివ్లీ. 55 72 123లను భాగించినప్పుడు వరుసగా 3 7 6 శేషాలుగా ఇచ్చే గరిష్ట సంఖ్య ఎంతో మనం కనుక్కోవాలి. 55ను డివైడ్ చేసినప్పుడు 3 రిమైండర్, 72ని డివైడ్ చేసినప్పుడు 7, అలాగే 123 అయితే రిమైండర్ ఎంత వస్తుంది? 6. తీసేయండి, మైనస్ మైనస్ మైనస్. 55లో 3 పోతే ఎంత? 52. 72లో 7 పోతే ఎంత వస్తుంది? 65. 123లో 6 పోతే ఎంత వస్తుంది? 117. మినిమం డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ కదా మినిమం డిఫరెన్స్ వచ్చేది. ఎంత డిఫరెన్స్? 13. ఇక్కడ మనకు హెచ్సిఎఫ్ అనేది 13 కానీ 13 యొక్క ఫ్యాక్టర్స్ కానీ వస్తుంది. సో 13 రావాలి, 13 కంటే 13 యొక్క ఫ్యాక్టర్స్ రావాలి. 13 ప్రైమ్ నెంబర్ కదా, అయితే 13 కావాలి, లేకపోతే 1 రావాలి. ఆప్షన్లో 13 ఒక్కటే ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఎన్టీపీసీలో మళ్ళీ ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్సే, అన్ని క్వశ్చన్స్ రైల్వే ఎగ్జామ్ అడిగిన క్వశ్చన్సే. ఈ సిరీస్ కానీ మీరు ఫాలో అయితే చాలా యూజ్ అవుతుంది. The greatest number that will divide 155 260 315 least remainder 5 10 and 15 respectively. 155 260 315లను భాగించినప్పుడు వరుసగా 5 10 15 శేషాలుగా ఇచ్చే గరిష్ట సంఖ్య ఏంది? ఆ రిమైండర్ని తీసేయాలి. 155లో నుంచి 5 తీసేయండి, ఎంత వస్తుంది? 150. అలాగే 260లో నుంచి 10 సబ్ట్రాక్ట్ చేస్తే 250. 315లో నుంచి 15 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 300. వీడి యొక్క మినిమం డిఫరెన్స్, ఇక్కడ మినిమం డిఫరెన్స్ ఇక్కడ వచ్చేది 50. అయితే మనకి 50 అయినా రావాలి,
50 యొక్క ఫ్యాక్టర్స్ కానీ రావాలి. ఓకే, 50 యొక్క ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 50 ఆప్షన్లో 75 ఉందా? ఇది రాదు. ఇంక ఈ 3 50 యొక్క ఫ్యాక్టర్సే. ఇప్పుడు చూడండి, 3 50 యొక్క ఫ్యాక్టర్సే కదా. ఇప్పుడు ఎలా చేయాలి? 50 150లో 50 ఉంది, 250లో 50 ఉంది, 350లో 50 ఉంది. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత? 50 కాబట్టి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇది 50తో డివైడ్ అవుతుంది, 25తో డివైడ్ అవుతుంది, 10తో డివైడ్ అవుతుంది. ఈ మూడిట్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కదా, మన గరిష్ట సంఖ్య కావాలి. గరిష్ట సంఖ్య ఎంత? 50. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడింగ్ 63, 77, 98 గివ్స్ రిమైండర్ 3, 5, 2 రెస్పెక్టివ్లీ. మళ్ళీ సేమ్ అదే మోడల్ 63, 77, 98లను భాగించినప్పుడు వరుసగా 3, 5 మరియు 2 శీర్షాలకు ఇచ్చే గరిష్ట సంఖ్య ఎంత? 63ని భాగించినప్పుడు 3, 77ని భాగించినప్పుడు 5, 98ని భాగించినప్పుడు 2. రిమైండర్ తీసేయండి. రిమైండర్ నెంబర్ ఎంత వస్తుంది? 60 ఎంత? 72, 96. మినిమం డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది మనకి 12. సో ఫ్యాక్టర్స్ అనేవి 12 కానీ 12 లెక్క ఫ్యాక్టర్స్ కానీ రావాలి. 10 12తో డివైడ్ అవుతుందా? పోదు. బి 9 12తో డివైడ్ అవుతుందా? పోదు. 6 12తో డివైడ్ అవుతుందా? డివైడ్ అవుతుంది. ఇది ఆన్సర్ కావచ్చు. 8 12తో డివైడ్ అవుతుందా? డివైడ్ అవ్వదు. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. కాబట్టి మీరు చెక్ చేయండి. 60లో 12 ఉంది, 72లో 12 ఉంది, 12 6 96, 12 8. ఇంకా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత? యాక్చువల్గా అయితే ఏం రావాలి? 12 రావాలి. కానీ 12 ఉందా? ఆప్షన్లో 12 లేదు. ఇంకా 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 6. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. మొత్తం చేయాల్సిన పని లేదు. ఆప్షన్ హెల్ప్ తీసుకుంటే ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీ చేయొచ్చు. గ్రూప్ డీలో అడిగాడు క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ సచ్ గ్రేటెస్ట్ నెంబర్ విచ్ డివైడ్స్ ద సేమ్ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్ వెన్ డివైడింగ్ 270, 675, 1215. 270, 675, 1215లను భాగిస్తే ఒకే శేషాన్ని ఇచ్చే గరిష్ట సంఖ్య కనుక్కోండి. సేమ్ రిమైండర్ కదా. అప్పుడు ఏం చేస్తారు? 675లో నుంచి 270 తీసేయండి. 270 తీసేసి ఎంత? 5 0 5 0. 6లో నుంచి 2 పోతే ఎంత వస్తుంది? 4. అలాగే 1215లో నుంచి 675 తీసేస్తే ఎంత వస్తుంది? 0. 11లో నుంచి 7 పోతే 4. 11లో నుంచి 6 పోతే 5. అలాగే 1215లో నుంచి 270 సబ్ట్రాక్ట్ చేయండి. 5. 11లో నుంచి 7 పోతే 4. 10లో నుంచి 11లో నుంచి 2 పోతే ఎంత వస్తుంది? 9. వీటిలో మనకి మినిమం డిఫరెన్స్ అనేది ఎంత వస్తుంది? మినిమం డిఫరెన్స్ 135. ఇప్పుడు మనకి హెచ్సిఎఫ్ అనేది 135 అన్న రావచ్చు, లేకపోతే 135 యొక్క ఫ్యాక్టర్స్ అన్న రావచ్చు. 135 130. ఇప్పుడు ఇక్కడ ఆప్షన్లో 75 ఉంది. 75 అనేది 135 యొక్క ఫ్యాక్టరా? 75 2 ఎంత వస్తుంది మనకి? 150 అవుతుంది. 75 కాదు కాబట్టి ఇది మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఆప్షన్స్ 2 ఉన్నాయి, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి. ఈ రెండిట్లో మనకి కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చిందంటే ఈ 45 కూడా 135 యొక్క మల్టిపుల్సే. ఇప్పుడు మీరు ఎలా చేయాలి? 135ని 3 టైమ్స్ తీసుకోండి, 405 వస్తుంది. 4 టైమ్స్ తీసుకోండి, 40 అవుతుంది. అలాగే 135ని 7 టైమ్స్ తీసుకుందాం. 7 3 ఎంత? 7 3 35. 13 7 ఎంత? 91. + 3 ఎంత? 94. 945. సో 945లో కూడా 135 ఉంది కాబట్టి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? 135. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఎల్సిఎం ఆఫ్ సెట్ ఆఫ్ ఫ్రాక్షన్ ఈజ్ అన్నాడు. భిన్నాల యొక్క కసాగు కనుక్కోండి. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను. మనం ఎల్సిఎం కనుక్కోవాలంటే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఆర్ఆర్బి జేలో అడిగాడు. డైరెక్ట్ ఫార్ములా బేస్ క్వశ్చన్ అనమాట. అదే హెచ్సిఎఫ్ అడిగితే హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఎల్సిఎం ఆఫ్ 2/3, 4/9, 7/12, 3/5 ఈజ్. ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం అంటే ఏం చేయాలి? ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ వాల్యూ ఏమున్నాయి? 2, 4, 7, 3 బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్ వాల్యూస్ ఏమున్నాయి? 3, 9, 12, 5. ఇప్పుడు చూడండి, ఇవన్నీ చిన్న నెంబర్సే కాబట్టి మీరు ఓవరాల్గా చేయొచ్చు. 2 4. ఈ 2 4 యొక్క ఎల్సిఎం ఎంత వస్తుంది? 4. ఈ రెండింటికి బదులు 4 రాయొచ్చు. మీరు ప్రతిసారి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాల్సిన పని లేదు. 3, 4, 7, 3 ఏ నెంబర్స్ ఇవి? కోప్రైమ్ నెంబర్స్ కదా. కోప్రైమ్ నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఎంత వస్తుంది? వీటి యొక్క మల్టిపుల్స్ వస్తుంది. 4 3 12, 12 ఏళ్ళు ఎంత? 84 బై. నెక్స్ట్ వీటి యొక్క హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. హెచ్సిఎఫ్ ఎంత వస్తుంది? మినిమం డిఫరెన్స్ ఎక్కడ ఉంది చూడండి. 9 12 డిఫరెన్స్ ఎంత? 3. హెచ్సిఎఫ్ 3 కానీ వీటి యొక్క ఫ్యాక్టర్స్ కానీ రావాలి.
ఇందులో 3 ఉంది, 9లో 3 ఉంది, 12లో 3 ఉంది, 5లో 3 ఉందా? 3 లేదు. ఇంకా వీటి యొక్క ఫ్యాక్టర్స్ ఏమన్నాయి? 1. హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది? 1. 84/1. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఎన్టీపీసీ 2021లో అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ వన్, హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్ 2/3, 4/9, 8/15, 10/21. హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమినేటర్ ఏమున్నాయి? 2, 4, 8, 10 బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్ 3, 9, 15, 21. మినిమం డిఫరెన్స్ ఎంత? 2 కానీ 2 ఎక్కువ ఫ్యాక్టర్స్ కానీ వస్తుంది. సో అన్నిట్లో ఇందులో 2 ఉంది, ఇందులో కామన్గా 2 ఉంది, 8లో 2 ఉంది, 10లో 2 ఉంది. సో న్యూమినేటర్ వాల్యూ ఎంత వస్తుంది? 2 బై ఇది చూడగానే ఇది చెప్పొచ్చు, ఇది కాదని చెప్పొచ్చు, ఇది కాదని చెప్పొచ్చు, ఆప్షన్ బిడు కాదు. 2 రావాలి. 2 యొక్క మల్టిపుల్స్ ఎలా వస్తుంది? అయితే 2 అనే రావాలి, 2 కంటే తక్కువ నెంబర్ వస్తుంది. కరెక్ట్గా ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఈజీ చెప్పేయచ్చు. లేదు ఇంకా మీరు ఎల్సిఎం కూడా ఫైండ్ అవుట్ చేయాలంటే 3, 9 ఎల్సిఎం ఎంత వస్తుంది? 9 అవుతుంది. ఈ మూడిట్లో కామన్ ఫ్యాక్టర్ ఏముంది? మూడిట్లో కామన్ ఫ్యాక్టర్ 3 కామన్గా ఉంది కదా. 3 3 3 5 3 7 టైమ్స్. ఈ 3 కోపరే నెంబర్స్ కాబట్టి ఎల్సిఎం ఏమవుతుంది? వీడి యొక్క ప్రొడక్ట్ అవుతుంది. ఓకే, 3 5 15. 15 ఏళ్ళు ఎంత? 105 ఇంటూ 3. 3 5 15, 3 1 3. 315. 2/315. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్. చూసారు కదా, అసలు ఈ పార్ట్ మనకు అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఆప్షన్ చూసి ఒక 30 సెకండ్స్ సేవ్ చేయొచ్చు. సో ఈ అప్రోచ్ మనం ఎగ్జామ్లో కూడా చేయాలి, ప్రాక్టీస్ చేయాలి క్వశ్చన్స్ బాగా. మీరు ఎంత బాగా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా మీరు ఎగ్జామ్లో చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూసారు కదా, మన వీడియోస్లో మన కంటెంట్ కూడా సాలిడ్గా ఉంటుంది. టు ద పాయింట్ రైల్వే అడిగిన క్వశ్చన్స్ తీసుకొని కాన్సెప్ట్ క్లియర్ చేసి అవే క్వశ్చన్స్ లాజికల్గా ఎలా చేయాలి, షార్ట్కట్లో ఎలా చేయాలి, ఆప్షన్ ద్వారా ఈజీగా ఇంకా ఎలా చేయాలి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ సిరీస్ అనేది ఇలాగే కంటిన్యూ అవుతుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.